హాయ్ అండి, వెల్కమ్ టు ఈమెన్ ఎట్ ది రేట్ ఆఫ్ 9 వాల్గోస్ 2. ఈరోజు టాపిక్ వచ్చేసండి క్రియాశబ్దం సే వాక్య బనా. క్రియాశబ్దాలతోటి వాక్యాన్ని తయారు చేయటం. క్రియాశబ్ద అంటే వెర్బ్ ఫామ్, వెర్బ్ వర్డ్ అనమాట. జానా అంటే టు గో అనమాట. రవి గర్ జాతా హై, రవి ఇంటికి వెళ్తున్నాడు. లడకా స్కూల్ జాతా హై, ఇదే పుంలింగ్ శబ్ద అయితే, సింగులర్ అయితేనే లడకా స్కూల్ జాతా హై, ప్లూరల్లో అయితేనేమో లడకే పాఠశాల జాతే హై. ఇలానే ఇక్కడ చూడండి, లడకి బాజార్ జాతి హై అంటే నేను మార్చాను చూడండి. లడకి అనేది స్త్రీలింగ్ శబ్ద, జాతి అని రాసుకున్నాం. లడకియా గావ్ జాతి హై, బాలికలు గ్రామానికి వెళ్తున్నారు. వహ విద్యాలయ్ జాతా హై, అతడు విద్యాలయానికి వెళ్తున్నాడు, ఆమె విద్యాలయానికి వెళ్తుంది. జాతా జాతి అన్నమాట. పుంలింగ్, జాతా అంటే పుంలింగ్, జాతి అంటే స్త్రీలింగ్. యహ షహర్ జాతా ఆర్ జాతి హై, ఇతడు సిటీకి వెళ్తున్నాడు లేదా ఈమె సిటీకి వెళ్తుంది. జాతా జాతి చూసుకోండి, పుంలింగ్ శబ్దం ఏది, స్త్రీలింగ్ శబ్దమే చూసుకోవాలి. వే బాజార్ జాతే జాతి హై, వారు బజారుకి వెళ్తున్నారు అంటే జాతే అంటే స్త్రీలింగ్ పుంలింగ్ శబ్దం, జాతి అంటే స్త్రీలింగ్ శబ్దం అన్నమాట. ఏ బాజార్ జాతే జాతి హై, వీరు. ఏ అంటే వారు, వే అంటే వారు, ఏ అంటే వీరు. దోజ్ అని వస్తుందండి. ఏ అంటే వారు, వీరు బజారుకి వెళ్తున్నారు. పుంలింగ్ అయితేనేమో జాతే వస్తుంది, స్త్రీలింగ్ అయితే జాతి వస్తుంది. హమ్ గర్ జాతే హై, తమరి ఇంటికి వెళ్తున్నారు. మేము ఇంటికి వెళ్తున్నాము. హమ్ అంటే మేము, వి కదా. జాతే అంటే పుంలింగ్, జాతి పుంలింగ్ ప్లూరల్ వస్తుంది. ఇక్కడ జాతి హై అంటేనేమో, హైకి డాట్ వచ్చింది చూడండి, స్త్రీలింగ్ బహువచనంలో ఉందండి. ఇది బహువచనంలోనే ఉంది, ఇది బహువచనంలోనే ఉంది. ఓకేనండి, ఇది నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మీకు అర్థమైతే కనుక నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, కీప్ వాచ్ ఇట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. పుంలింగ్ వచ్చినప్పుడు ప్లూరల్ ఎలా వస్తుంది, సింగులర్లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది, అలానే ఫిమేల్ వచ్చినప్పుడు ప్లూరల్లో ఎలా వస్తుంది, సింగులర్లో ఎలా వస్తుంది, వర్డ్స్ అనేవి, వెర్బ్ ఫామ్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.